పవన్ కళ్యాణ్ అసలు ఏం సాధిద్దామని పార్టీ పెట్టారని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ప్రజల కోసం పార్టీ పెట్టలేదని, టీడీపీని ఎలాగైనా గెలిపించాలి అని కుటీల రాజకీయాలు చేస్తున్నారని, ఏ పని పూర్తిగా చేయని పవన్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా 2 రోజుల ఆర్భాటం తప్ప ప్రజల కోసం ఏమీ చేయడానికి కాదని, దానికి ఉదాహరణే ప్రజావాణి 2 రోజుల ముచ్చట అని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ సమస్యలు పరిష్కారం చూపారో తెలపాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, రాబోయే 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ విచిత్రంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయ రోలు పోషిస్తున్నారు. వాళ్ళకి ప్రజల మనసులో ఏముందో, ప్రజలు ఎటువైపు ఉన్నారో అన్నది వారికి అవసరం లేదు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఇళ్ళ మీడియాను పెట్టుకుని వాళ్ళు ప్రజలతో ఆడుకుంటుంటే ప్రజలందరూ చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మొన్న ఆగస్టు 15 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటాడు, స్వతంత్రోద్యమం స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీ పెట్టిందని చెప్పేసి మాట్లాడతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నువ్వు స్వతంత్రోద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీ పెట్టావో, లేకపోతే చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి నువ్వు జనసేన పార్టీ పెట్టావా అని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ విన్యాసాలు కానీ, నువ్వు చేసే పనులు కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు. ఒకటైతే అడగదలుచుకున్నాను నేను, అసలు నీకు స్వతంత్రం ఉందా? ముందు నువ్వు నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకో. నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ముందు నీ చంద్రబాబు దగ్గర నుంచి నువ్వు వర్షాలు వచ్చినా, ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే మేము మమేకమై ప్రజల కోసం పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ, వరదలు కానీ, వర్షాలు కానీ వస్తే దత్తపుత్రుడు అడ్రస్ ఎక్కడ ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఒకసారి తెలియజేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు, కులాల మధ్యన కుమ్ములాటలు పెట్టడానికి వస్తారు, మతాల మధ్యన కుమ్ములాటలు పెట్టడానికి వస్తారు, ఆదివారం శనివారం ఇక్కడికి వస్తారు. వచ్చి ఏ రకమైన కమిట్మెంట్ ఉండదు మీకు. ఏదో 4 మాటలు మాట్లాడేస్తారు, నోటి చివరి నుంచి 4 మాటలు మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. కమిట్మెంట్ లేని రాజకీయాలు చేస్తారు మీరు. మొన్నే చూసాం ప్రజావాణి అని మహానుభావుడు 2 రోజులు పెట్టాడు. మరి ఏ సమస్యలు పరిష్కరించాడో నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య పరిష్కరించినట్టుందా? ప్రజావాణి పేరుతో 2 రోజులు పెట్టాడు, మళ్ళీ మధ్యలో వదిలేశాడు. ఏ పని పట్టుకున్నా, పవన్ కళ్యాణ్ ఏ పని పట్టుకున్నా మధ్యలో వదిలేయడం తప్పిస్తే దాన్ని పూర్తి చేసి పరిస్థితులు అయితే కనబట్టలేదు. ఈ కాపు కమ్యూనిటీలో కొంతమంది యువకుల్ని పోగేసి చంద్రబాబు నాయుడికి తాకట్టు పట్టే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు తప్పిస్తే పవన్ కళ్యాణ్కి వేరే రాజకీయ దిశ నిర్దేశాలు ఏమీ లేవని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాజకీయ దిశ నిర్దేశాలు లేవు కాబట్టే ప్రజలు నిన్ను 2 చోట్ల చీకొట్టారు. నువ్వు మాట్లాడితే జగన్ గారికి ఛాలెంజ్ చేస్తుంటావు. ఏమంటావు? జగన్ గారు నేను బతికుండగా సీఎం కాలేరు, ఇది నా శాసనం, నా శపథం అంటారు. జగన్ గారు సీఎం అయిపోయారు, సుభిక్షితమైన పరిపాలన చేస్తున్నారు జగన్ గారు. నువ్వు చూస్తే 2 చోట్ల ఓడిపోయావు. నువ్వు గాజువాకలోని, భీమవరంలోని 2 చోట్ల ఓడిపోయి నువ్వు నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని, నీ దగ్గర ఏదో ఉందనుకుని, నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని ఏదో ఒక పిచ్చి ప్రాలాపనలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, జగనన్న గురించి నువ్వు మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్ను పొలిటికల్ మెటీరియల్ లాగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు చూడట్లేదు, ప్యాకేజ్ మెటీరియల్ లాగే ఈ రాష్ట్ర ప్రజలు నేను చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
నువ్వు షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ప్రజల్లోకి వస్తాను, నేను షణ్ముఖ వ్యూహం పన్నుతాను, ఏ పార్టీ ఓట్లు చేయను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీకి వ్యతిరేకంగానే షణ్ముఖ వ్యూహం పన్ని నేను ప్రజల్లోకి వస్తాను అని చెప్తావు. నువ్వు షణ్ముఖ వ్యూహం పన్నుతావో అమలు చేస్తావో లేదో తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు మటుకు చెప్పిన వ్యూహాన్ని మటుకు నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తావు. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు అమలు చేసి తీరుతావు. చంద్రబాబు నాయుడికి పెట్టిన వ్యూహాన్ని మటుకి దానికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా నువ్వు బిహేవ్ చేసుకుంటూ చెత్త రాజకీయం చేస్తారో రానున్న రోజుల్లో అని తెలియజేసుకుంటే సెలవు. నీ మ్యాండేట్ మీద నీకు దమ్ము ఉంటే, అంతేగాని ఏయో కబుర్లు చెప్పడం, ప్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోవడం, ఆ రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలకి రుచించట్లేదు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గడపకే తిరగడంలో, గడపకి వచ్చి వారికి వచ్చిన స్పందన చూసి నువ్వు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. ఏ సర్వే చూసినా, ఏ నేషనల్ మీడియా చూసినా, ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 22 సీట్లతో అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ సర్వేలు కానీ, ప్రజల తాలూకు పల్స్ కానీ తెలుసుకున్న మీరు మీ రాజకీయాలు ఏ విధంగా తుచ్చమైన రాజకీయాలు చేస్తూ మీరు కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు ఒక స్టాండ్ మీద నువ్వు నిలబడగలవా దత్తపుత్రుడా లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను 2001లో నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేసేవాడు. నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేస్తున్నావని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఆ డ్రింక్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి మేము చూసాం. అదేవిధంగా గౌరవ చిరంజీవి గారు థమ్స్అప్ డ్రింక్ యాడ్ చేస్తే అదే వర్గం ఆ డ్రింక్ని బాయ్కాట్ చేసిన పరిస్థితులు మేము చూసాం ఈ రాష్ట్రంలో. అంత గజ్జితో కొట్టుకుని చంద్రబాబు నాయుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఈరోజు నీకు ప్యాకేజ్ ఇవ్వడం అయిపోతే, నీతో పని పూర్తి అయిపోతే ఈ ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు పుత్రుడు కానీ నిన్ను గొడ్లెప్పి రోడ్డు మీద కూర్చోబెడతారు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, నువ్వు వ్యక్తిగతమైన ద్వేషం, అసూయతో రగిలిపోయి, జగనన్న మీద రగిలిపోయి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. దయచేసి ఆ ద్వేషం, అసూయని సరి చేసుకుని పచ్చ కళ్ళతో కాకుండా నీ కళ్ళతో ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన మా తండ్రి పరమపదించిన సంగతి అందరికీ తెలిసిందే. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పోరాట యోధుడిగా, మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా ఈ ప్రాంతంలో మా తండ్రి ఏ విధంగా రాజకీయ ప్రస్థానం సాగించారో అందరికీ తెలుసు అని నల్లమిల్లి అన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగినట్లుగానే ఈ ప్రాంత ప్రజానికం కానీ, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి కానీ మూలారెడ్డి అభిమానులు స్పందించిన తీరు చిరస్మరణీయం. తమ కుటుంబానికి అండగా ఉండి ఓదార్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తారీఖున మా తండ్రి గారు పరమపదించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ ప్రాంతంలో ఒక పోరాట యోధునిగా, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకుడిగా మా తండ్రి గారు ఏ విధంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారో అందరికీ తెలుసు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగినట్టుగానే ఈ ప్రాంత ప్రజానీకం కానీ, రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కానీ మూలారెడ్డి గారి అభిమానులు స్పందించిన తీరు చిరస్మరణీయం. 1వ తారీఖు మధ్యాహ్నం ఆయన కాలం చేసిన క్షణం నుంచి ఆయన భౌతికాయాన్ని సందర్శించడానికి, అదేవిధంగా మరుసటి రోజు జరిగిన
వారి అంతిమయాత్రకి విశేషంగా తరలి వచ్చి నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఆయన అంతిమయాత్ర సాగటానికి కృషి చేసిన రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మూలారెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసిన సేవకు గుర్తుగా వేలాది మంది తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం, మరి ఏమిచ్చి వారికి రుణం తీర్చుకోగలం అనే చందంగా ఆ అంతిమయాత్ర సాగిందనడానికి మరి మా కుటుంబం సర్వదా వారికి రుణపడి ఉంది. అదేవిధంగా 1వ తారీఖున ఆయన పరంపదించిన రోజు నుంచి నేటి వరకు మా కుటుంబాన్ని పరామర్శించడానికి, మాకు ధైర్యం చెప్పడానికి, మా కుటుంబానికి అండగా నిలవడానికి అనేక మంది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా గృహానికి రావడం, మమ్మల్ని ఓదార్చడం, అదేవిధంగా అనివార్య కారణాల వలన వ్యక్తిగతంగా రాలేని అనేక మంది ప్రముఖులు కానీ, మూలారెడ్డి గారి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యులు కానీ ఫోన్ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వివిధ రకాలుగా స్పందించి వారి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగాను, సోషల్ మీడియా ద్వారాను, ఫోన్ ద్వారాను స్పందించి మూలారెడ్డి గారి మరణానికి సంతాపం తెలియజేసి మా కుటుంబానికి ఓదార్పు తెలియజేసిన మూలారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు అందించిన ధైర్యానికి, మీరు అందించిన ఓదార్పుకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం, మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మామిడి చెట్లను నరికివేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఏఎస్పేట మండలం పెద్దాభిపురం గ్రామంలో వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలను ప్రశ్నించిన ఓ రైతుకు చెందిన 95 మామిడి చెట్లను వైసీపీ నాయకులు నరికి 2 పంపు సెట్లు ధ్వంసం చేశారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. చెట్లను నరికేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత రైతులు జనసేన ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్ఆర్ సెంటర్లో కాసేపు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. వైసీపీ పాలన వైసీపీ పాలన ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా
బోధ్ పోలీసులు సిఐ నైలు నాయక్, ఎస్ఐ రవీందర్ల ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరై స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, అధికారులు, యువకులు, నాయకులు దాదాపు 5,000 మంది పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై జాతీయ గీతాలాపనలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जाए तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ కొంచెం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని ఆగస్టు నెల 8వ తేదీ నుండి ఆగస్టు నెల 22వ తేదీ వరకు నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చిన మాట మనకందరూ తెలుసు. మరి 11వ తేదీ నుంచి మన యొక్క బోధ నియోజకవర్గంలో ఈ యొక్క పండుగను చాలా చక్కగా సైనిక ప్రభుత్వ ఆదేశానుసారంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రతి పల్లెల్లో, ప్రతి ఊళ్ళలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధుల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువకులు మరియు వారి రాష్ట్ర ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈరోజు జాతీయ గీత ఆలాపనను మరి ఇప్పుడే మనం నిర్వహించుకున్నాం. మరి ఒక ఊరు ఒక వాడగాడు రాష్ట్రమంతటా ఈ రోజు ఇంత ఘనమైన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నామంటే నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఐక్యత, మన ఆలోచన. మరి ఈ రోజు భారత భూమి మీద, భారత మాత మీద ఈ పుణ్యమైన పవిత్రమైన భూమి భారత భూమి మరి ఆ రోజు దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు మన నిజంగా మొదటగా నాయకులు స్మరించుకునే అవకాశం వచ్చినారు. మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సరోజినీ నాయుడు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అబ్దుల్ కలాం ఆజాద్ గారు, చాలా మంది మరి మహనీయులు
ఆర్సీఎం ఆర్గానిక్ హెర్బల్ న్యూట్రిచార్జ్ సప్లిమెంట్స్ వస్తువుల ద్వారా ఆరోగ్యం మరియు తక్కువ ధరలో లభిస్తాయని, ఇందులో ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా ఉందని డాక్టర్ సురేంద్ర వాట్స్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన ఒక సెమినార్లో పేర్కొన్నారు. ఆర్సీఎం బిజినెస్ చేస్తే మీరు ఈ బిజినెస్ ద్వారా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని అన్నారు. ఈ స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన దేశానికి ఆదాయం పెరిగి దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. సెమినార్ అనంతరం డాక్టర్ సురేందర్ వాట్స్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం లీడర్, బీసీ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్, ఆర్సీఎం లీడర్స్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. सबसे पहले मैं अपना थोड़ा सा इंट्रोडक्शन आपको देना चाहता हूँ. मेरा नाम सुरेंद्र वत्स है. बेसिकली मैं हरियाणा से हूँ. रिसेंटली आई एम लिविंग इन दिल्ली. आई बिलोंग टू ए मिडिल क्लास फैमिली. माय फादर वाज a government teacher and my mother was a housewife. We are 2 brothers and 3 sisters. When we were struggling, there were no enough money in our family. उस समय भी हमारे पेरेंट्स ने हम सबको एक अच्छा एजुकेशन दिलाया. I did my post graduation from Delhi University in 1996. I did bachelor in education B.Ed, and after that I started my career as a private teacher, and my first salary was only 500 rupees. केवल मात्र 500 रुपए से मैंने अपने करियर जिंदगी में पैसा कमाने का शुरुआत किया. 1 साल मैंने नौकरी किया और 1 साल नौकरी करने के बाद एक बात मेरे समझ में आ गया, अगर मैंने अपने सपनों को पूरे करना है तो नौकरी से मेरे सपने पूरे नहीं हो सकते, मुझे बिजनेस करना पड़ेगा. हाउ मेनी पीपल आर डूइंग जॉब? कितने लोग नौकरी करते हैं? प्लीज रेज योर हैंड्स. गवर्नमेंट और प्राइवेट जॉब, एनी जॉब? मेनी पीपल आर देयर. थैंक यू वेरी मच. मैं आपसे क्वेश्चन पूछना चाहता हूं, क्या नौकरी करके आप एक लग्जरी कार खरीद सकते हैं? एक बहुत अच्छा घर बना सकते हैं, बंगला टाइप? नहीं बना सकते, क्योंकि नौकरी का डिजाइन लग्जरी लाइफ के नहीं हुआ है. हेलो, नौकरी का जो डिजाइन है वो लग्जरी लाइफ के लिए नहीं हुआ है. नौकरी का डिजाइन इसलिए हुआ है कि आप जिंदगी भर कंप्रोमाइज करते रहे और जिंदगी भर पत्नी के ताने सुनते रहे. मैं माफी चाहता हूं, लेकिन यही सच्चाई है. बिकॉज आई बिलोंग टू ए एम्प्लॉय फैमिली. हमारे परिवार में सभी लोग नौकरी करने वाले लोग थे. सो मैंने बहुत नजदीक से चीजों को देखा है. मेरी समझ में आया कि मुझे बिजनेस करना चाहिए जिससे मैं अपने सपनों को पूरे कर सकता हूं. बहुत सारे लोग बिजनेस करना चाहते हैं शायद, लेकिन उनके साथ एक प्रॉब्लम रहता है, क्या बिजनेस करें? बिजनेस के लिए यू नीड मनी, आपको पैसा चाहिए, और यू नीड सम बैकग्राउंड. ईस्ट और वेस्ट, RCM is the best. RCM is the best. आप बहुत लकी हैं कि हिंदुस्तान की बेस्ट डायरेक्ट सेलिंग कंपनी के साथ में जुड़ने का मौका. मुझे ये एहसास तब हुआ जब मैं 2012 में डायरेक्ट सेलिंग एसोसिएशन से जुड़ा. आई बिकम फाउंडर प्रेसिडेंट ऑफ DSTWA, डायरेक्ट सेलिंग डिस्ट्रीब्यूटर वेलफेयर एसोसिएशन. और उसके बाद जब मैंने दूसरी कंपनियों को बड़े नजदीक से देखा, उनके प्रोडक्ट को देखा, उनके कंपनसेशन प्लान को देखा, उनकी इंटेंशन को देखा, तो मुझे लगा वी आर वेरी लकी. और ये ऊपर वाले की कृपा है हमारे ऊपर में, क्योंकि हमारे देश में बहुत सारी कंपनियां गलत तरीके से काम करती हैं. उन गलत कंपनियों के बीच में एक अच्छी कंपनी आपको मिल गई, ये उसने कृपा की है, तभी मिली है, अदरवाइज नहीं मिली. एक बार जोरदार ताली बजा दीजिए अपने लिए. यू आर इन द राइट कंपनी, यू आर इन द बेस्ट कंपनी ऑफ इंडिया. यहाँ पे स्टे कीजिए, यहाँ पे रुके रहिए थोड़ी देर के लिए. एक चीज और समझिएगा, RCM बिजनेस
और डायरेक्ट सेलिंग कोई लॉटरी का टिकट नहीं होता है, कोई जादू की छड़ी नहीं है कि आपके क्लाइंट आप पे घुमाएगा और बोलेगा रॉयल्टी चाहिए और बच जाओ। दैट इज ए प्रॉपर बिजनेस। आपको इसको थोड़ा सा सीखना पड़ेगा, थोड़ा सा समझना पड़ेगा, थोड़ा सा टाइम देना पड़ेगा। जैसे प्रकृति को हर चीज को बनने में पनपने में टाइम मिलता है, वैसे थोड़ा टाइम आपको यहाँ पे लगाना पड़ेगा। इंपॉर्टेंट ये है कि आपको करना क्या है। जानना चाहते हैं? यस। कितने लोग जानना चाहते हैं? डायमंड कितने लोग बनना चाहते हैं? अंदर। चलिए, बहुत बढ़िया। डायमंड बनने के लिए मैं बहुत डिटेल में तो हर चीज के बारे में बात नहीं करूंगा, छोटी छोटी कुछ चीजें आपसे शेयर करना चाहता हूं। हमारे यहाँ पे एक सिस्टम है जिसको हम बोलते हैं 6 बेसिक। किसने बनाए हैं 6 बेसिक? आरसीएम बिजनेस की 22 साल की लीडरशिप से निकल के आए। ये फिजिकल रिफाइंड है, फिजिकली इसको रिफाइन किया गया है, केमिकली रिफाइंड नहीं, इसलिए ये बेहतर है। तो ये प्रोडक्ट मार्केट में मिलेगा नहीं और इसकी जो क्वालिटी है वो इंटरनेशनल लेवल की है। और खास बात क्या है, इसके जो रेट हैं वो लोकल मार्केट वाले रेट। जितने भी प्रोडक्ट आज के बिजनेस में आप देखेंगे, हर प्रोडक्ट की विशेषता यही है कि क्वालिटी बहुत अच्छी है और जो दाम है उसके वो वाजिब है। किसी भी कंपनी को आप कंपेयर कर लीजिए, आरसीएम के बराबर के प्रोडक्ट कहीं आपको देखने को नहीं मिलेंगे। एक गरीब आदमी जब इस प्रोडक्ट को खरीदता है तो ये नहीं कहता कि मेरी पॉकेट अलाउ नहीं करती। हेलो। और एक अमीर आदमी जब खरीदता है तो वो ये नहीं कह सकता कि इसकी क्वालिटी मेरे स्टैंडर्ड को मैच नहीं करती। इकलौती ऐसी कंपनी है देश की आरसीएम बिजनेस जहां एक झोपड़ी वाला भी प्रोडक्ट को इस्तेमाल कर सकता है और एक महल में रहने वाला व्यक्ति भी इनको इस्तेमाल कर सकता है। तो आरसीएम बिजनेस देश की सारी कंपनियों से अलग इसलिए है क्योंकि यहां पे हर घर में इस्तेमाल होने वाले प्रोडक्ट है। आरसीएम की दूसरी विशेषता ये है कि आरसीएम का जो इंफ्रास्ट्रक्चर है, ढांचा जो है वो बहुत मजबूत है, जिसमें कंपनी की अपनी खुद की मैन्युफैक्चरिंग है, अपने डिपोज हैं पूरे देश में, सेंटर्स हैं बहुत सारे पूरे देश में। किसी भी कंपनी के पास में इतने सेंटर नहीं मिलेंगे। और ऐसा इसलिए है क्योंकि हमारे पास में विजनरी फाउंडर डीसी छावड़ा जी, जो देश में बेरोजगारी को खत्म करना चाहते हैं, जो हिंदुस्तान को स्वस्थ बनाना चाहते हैं। हमारे जो 3 ऑब्जेक्टिव हैं उनमें से एक ऑब्जेक्टिव है हेल्थ इंडिया। हमारी चौथी ताकत है हमारा एक्सपीरियंस। आरसीएम 22 साल से है और फैशन शूटिंग प्राइवेट लिमिटेड जो हमारी मेन कंपनी है वो 1977 से है, 45 साल से है। इतना रिच एक्सपीरियंस आपको डायरेक्ट सेलिंग में देखने को नहीं मिलेगा। हमारी 5वीं जो ताकत है वो है हमारा मार्केटिंग प्लान, कंपनसेशन प्लान, जो इतना इजी, इतना आसान है कि आम आदमी समझ सकता है और समझा सकता है। दूसरी उसकी विशेषता है कि गवर्नमेंट की जो रूलिंग है उसका 100% पालन करता है। और तीसरी खास बात यह है, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గం శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాల నాయుడు, ఎంపీపీ పీరుబండి హైమావతి, జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చేయూత ఎంత వస్తుందా? 18,500 2 సార్లు వచ్చింది 3 సంవత్సరాల్లో. పెన్షన్ 6 గంటలకు ఇస్తున్నారు. అలాగే వసతి దీవెన, విద్యా దీవెన పిల్లల చదువుకి ఇచ్చారా?
గ్రామంలో ఈ సచివాలయానికి సంబంధించి మరి గ్రామంలో గడప గడప కార్యక్రమంలో నాతో పాటు చేసిన ఎమ్మెల్సీ సురేష్ బాబు గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమాలు పాల్గొన్న మా ఎంపీ గారికి, మా జడ్పీడీసీ గారికి, అలాగే గ్రామ పంచాయతీ ఎంపీడీసీకి, అలాగే మాజీ ఎంపీ కొండరావు గారికి, వివిధ గ్రామాలకు ఇచ్చిన నాయకులు, అధికారులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం. గడప గడప ప్రభుత్వం అనే కార్యక్రమం నుంచి కూడా మీ గ్రామాల్లో జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామో అవన్నీ కూడా ఆ అర్హత ఉన్న ఆ లబ్ధికి అంతా లేదని చూసే కార్యక్రమం. దీనివల్ల మాకేం తెలుస్తుందంటే ఏదైనా అక్కడ అనివార్య కారణాల వల్ల లేకపోతే దీనివల్ల కూడా ఆగిపోతే వాడికేమో ఈ కార్యక్రమం ద్వారా అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధి చేసినప్పుడు చాలామందికి ఇళ్ల స్థలాలు లేవని చెప్పి, అలాగే ఇల్లు కావాలని చెప్పి మాకు అన్నీ కూడా సాల్వ్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. అలాగే కొన్ని అనివార్య కారణం రైతు భరోసా ఏమో కొంతమంది భూమి తప్పుపడి పొలాలందరూ కూడా ఇలాంటి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వమైన నమ్మకం. ఈరోజు పార్టీలు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగినప్పుడేమో నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే నాకు యాక్సిస్తున్నారు, నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే నాకు రైతు భరోసా ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే నాకు అమ్మలు ఉంటుంది అనే భావన ఈరోజు వాళ్ళు కూడా వచ్చింది. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వెళ్ళినా సరే ఎవరి నీకు పదవి ఇచ్చిందో మా జగనాన్ని ఇచ్చారని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు గర్వంగా ఈరోజు గ్రామాల్లో చెప్తున్నారు. ఎక్కడో కూడా మాకు వ్యతిరేకత అనేది కనిపించక చాలామంది మేము చూస్తున్నాం. కొన్ని ప్రభుత్వాన్ని ఏదో అప్రతిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి తప్ప మేము గ్రామాల తీరు ఎక్కడా కూడా మాకు ఉండడానికి రాదు. వాళ్ళకి కావాల్సిన ఏమైనా మామూలు సదుపాయాలు కానీ అవసరం అయితే ఉందని, ఇక మాకేమో డ్రైనేజ్ లేదు, మాకు సిమెంట్ రోడ్ అంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకే ముందు చూపుతోంది. ప్రతి సచివాలయంతో 20 లక్షలు ఇచ్చి ఇలాంటి ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే గజపతి నగరం నియోజకవర్గంలో మరి పెద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు బొత్స అప్పలనరసింహ గారితో పాటు జంట్యాడ మండలంలో రేగుపల్లి సచివాలయం పరిధిలో గడప గడపకి అనే కార్యక్రమంలో, గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి ఎంపీపీ గారితో, జడ్పీటీసీ గారితో, సర్పంచ్ గారితో, ఎంపీటీసీ గారితో, అలాగా ఇతర నాయకులతోనూ, అలాగే సచివాలయం స్టాఫ్, వాలంటీర్లతో అందరితో కూడా గడప గడపకి తిరగడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ఆలోచన ఈ గడప గడపకి ప్రభుత్వం అనే ఆలోచన. గత ప్రభుత్వంలో అవనివ్వండి, అలాగే ఎన్నో ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఈ అన్ని ప్రభుత్వాల్లో కూడా ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరికి, ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్ళడం జరిగేది. కానీ ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మా ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఏమమ్మా ఏమన్నా పథకాలు అందినాయా అంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు, మాకు ఈ పథకం అందిందండి, ఈ పథకం అందిందండి, ఈ పథకం అందండి. నిజంగా అది చాలా గొప్ప విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మా పార్టీతోనే ఉంటారు, మా పార్టీకే ఓటేస్తారు, మా పార్టీతోనే కొనసాగుతారు అనే ఒక ఆలోచన మాత్రం మాకు వచ్చింది. చాలా సంతోషం. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది గడప గడప ప్రభుత్వం అనే కార్యక్రమం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాని దోమకొండ మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, నాగరాజులు వీక్షించారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించడం సంతోషంగా ఉందన్నారు. దేశభక్తిని చాటేందుకు వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. అది ఎంపీ స్టార్ట్ కావాలి. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారంగా మంచిర్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఆర్డీఓ శ్యామలాదేవి విచ్చేసి రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న జాతీయ గీతాలాపన, ఈ రోజు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, రక్తదానం చేయడం వల్ల చాలా మంది జీవితాలను కాపాడిన వారం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే సార్. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 8వ తారీఖు నుంచి 22 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేయాలని, మరి ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సమరయోధులను, మరి మహానుభావులను మనం స్మరించుకోవాలి, రాబోయే తరానికి వారిని గుర్తు చేయాలి. కాబట్టి మరి కొన్ని కార్యక్రమాలు చేసి ఈ తరానికి మనం గుర్తు చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో, మరి వారి ఆదేశాల ప్రకారం మరి నిన్న 11:30 జాతీయ గీతాలాపన యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చేయాలని చెప్తే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న గీతాలాపన చేసుకోవడం జరిగింది. చాలా మంది మన ఎంతోమంది ప్రాణాలకు త్యాగం చేసి కొంతమంది నేషనల్ లీడర్స్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కొమరం భీమే మనకు ఒక ఎగ్జాంపుల్. చరిత్రకి ఎక్కకపోవచ్చు కానీ చరిత్ర చాలా మంది మిగిలిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటేనే అంతమంది వాళ్ళ చరిత్రలు పేరున్న భగత్ సింగ్ కానీ, ఆజాద్ చంద్రశేఖర్, మహాత్మా గాంధీ, నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ కానీ, ఇలా చాలా మంది తెలిసిన కొంతమంది కాకుండా తెలియని చాలా మంది కూడా మీరందరూ కూడా తెలుసుకొని మన జాతి చరిత్ర తెలుసుకొని ఉన్నత రాబోయే తరాలకు అందించడం అనేది ఈ 70 సంవత్సరాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్, ఏ రంగంగానైనా చారిత్రకంగా కానీ, సాంకేతికంగా కానీ, మన పౌరసత్వంలో కానీ, ఫైనాన్షియల్ ఏదైనా సరే ప్రీవియస్లో ఏం జరిగిందో అది ముందు తరాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, ఒక్క ఎంప్లాయీసే కాదు, రాజకీయ నాయకులు కానీ, కామన్ పీపుల్ కానీ, రైతు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలిసిన ప్రతి సమాజం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ పంచాయతీ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ జి బుచ్చిబాబు ఆధ్వర్యంలో వాలంటీర్లు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బెస్ట్ సెక్రటరీగా అవార్డు అందుకున్నానని, వేలేరుపాడు నుంచి ఇక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానని, ప్రజా సమస్యలపై సచివాలయ సిబ్బందితో వాలంటీర్లకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. నమస్కారాలండి. విలేకరుల మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను ఈ వేగవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నా పేరు జి బుజ్జిబాబు. ప్రజెంట్ నేను వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. ఇక్కడ నేను రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన శుభదినం అనుకోవాలి. నాకు బెస్ట్ సెక్రటరీ ఏలూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో. దానికి ఆనందపడుతున్నాను. అలాగే ఈ వేగవరం గ్రామ పంచాయతీని సాధ్యమైనంత వరకు 100% నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి గవర్నమెంట్ కల్పిస్తున్న ప్రతి ఒక్క స్కీమ్ని ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా వెళ్ళేలాగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారంతో ప్రజలకి అన్ని కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా అందేలా చూస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ రోజున వాలంటీర్లు మరి సచివాలయ సిబ్బంది ఇద్దరికూను మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి కొత్తగా రావడం వల్ల వీళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి
గ్రామం అనేది అభివృద్ధి పదంలో నడిపే విధంగా మెయిన్ మూల స్తంభాలు ఎవరంటే సచివాలయానికి వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది కాబట్టి వీళ్ళని మా డైరెక్షన్లో అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ముంగిటికి వెళ్ళే విధంగా గైడెన్స్ ఇచ్చి వీళ్ళని మంచిగా నడిపే విధంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మేము ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా సచివాలయ సిబ్బంది 1 and 2 మరియు వాలంటీర్ల సహకారంతో గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో ఉండేలాగా ఈ మండలంలోనే బెస్ట్ గ్రామ పంచాయతీ వేగవరం ఉండే విధంగా నా యొక్క సాయశక్తులు కృషి చేస్తారని తమందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు సుందరయ్య కాలనీలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు మరో సామాజిక వర్గానికి చెందిన మహిళలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం డ్రైనేజీ మురుగునీరు పోయే దారి విషయంలో తలెత్తిన మాటల యుద్ధం కోట్లాటకు దారితీసింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసు వారు విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. ఒక వర్గానికి చెందిన వారు రాత్రి సమయంలో బయట నుండి మనుషులను తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారు. ఒక మహిళను వివస్త్రం చేసి సినీ ఫక్కీలో లాగా రోడ్డు మీదకు లాక్కెళ్లడం జరిగింది. మరో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యి 16 కుట్లు పడి గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్సను అందిస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి మాతో పెట్టుకుంటే బ్రతకనివ్వమంటూ రోడ్డు మీద హల్చల్ సృష్టించారు. మా సగర్లో అనేక గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇడిగా ఉన్నటువంటి 10 కుటుంబాలు ఉన్న కాడ మరి వాళ్ళు కూడా మాకు సహచరులు ఒడ్రులు. మరి వాళ్ళకి ఏమి మనసు కష్టం కలిగిందో లేదా ఏమి ఇబ్బంది కలిగిందో మా వాళ్ళని పట్టుకొని అయిన మట్టి కొట్టి బట్టలు తీసి లాక్కెళ్ళటం చాలా అసభ్యతగా చేసినటువంటి సన్నివేశాలు జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు వారికి అట్లాగే పత్రికా వారికి మరి మీడియా వారికి చెప్పుకోవడం జరిగింది. అట్లాగే శాసనసభ్యుల వారికి చెబుదామని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను బుధవారం రాజీవ్ నగర్ కాలనీలో ఉంటాను. నా పేరు గండికోట సీతారామయ్య. నేను రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు సగర్ సంఘానికి. సరే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం, మీరు తొందరపడి మాకండి అని చెప్పాను. నన్ను పిలిపించారు స్టేషన్కి. సారాల దగ్గరికి వెళ్దాం అనుకునేప్పటికీ ఈలోగా హాస్పిటల్లో ఈ అమ్మాయి పలకరించి వెళ్దాం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈలోగా మీడియా వారు వచ్చారు. మరి ఈ పరిస్థితులను గమనించి అటు శాసనసభ్యుల వారు కానీ గవర్నమెంట్ కానీ ఇడిగా విడదీసి కొట్టడం ఇది ధర్మమైన పని కాదు. అందరం కలిసి బతకాలి. మనం అంతా పేదవర్గాలకు సంబంధించిన మనుషులు. మరి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే గ్రామంలో చాలక తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా చెబుతా ఉన్నారు వీరు. మరి అది మంచి పని కాదు. దాన్ని అక్కడ పెద్దలు మా పట్లూరు బసవరావు, అట్లాగే మా రాంబాబు, మెండం రాంబాబు గారు, వీళ్ళు పెద్దలు ఉన్నారు అక్కడ కేసరపల్లిలో. అట్లాగే రాంబాబు గారు, మరి ఇది రాంబాబు గారు, పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని ఏదైనా పరిష్కారం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. దీన్ని దూరం వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి అట్లాగే పెద్దలకి చెప్పుకుంటాం, అట్లాగే మీడియా వారికి చెప్పుకుంటాం, అట్లాగే మా సీఏ గారికి, గన్నవరం సీఏ గారికి, అదేవిధంగా మా శాసనసభ్యుల వారికి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని స్పందించి వాళ్ళకు ఉన్నటువంటి బాధని కట్ చేయకపోతే ఇది చిలికి గాలివానగా పొలాల పరాలుగా తెచ్చి గొడవలు పడేటువంటి వాతావరణాలు ఉన్నాయి. దాన్ని దయించి సద్దుమనుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ డాక్టర్లు కూడా బాగా స్పందించారు. సారమ్మ గారు సక్రంగా చూస్తున్నారు. మరి వాళ్ళ బాధలు లేకుండా చూసి వాళ్ళ బయటికి పంపించేటట్టు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళని నిన్న గొడవ జరిగిన వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఏమీ చేయలేదు. మీకేసే రాసుకున్నాము, మీరు వెళ్ళండి, మేము వచ్చి చెప్తాంలే అన్నాను. వచ్చారు, మధ్యాహ్నం పూట వచ్చారు. మేము ఎక్కడే స్టేషన్ కాడే ఉండాలి, వెళ్ళారు ఎంక్వైరీ. అన్ని గొడవలు జరిగిన పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని అదుపులో తీసుకోవాలి, పట్టించుకోలేదు. మేము వస్తాం వెళ్ళండి అన్నారు అంతే. రాత్రి వచ్చామండి, రాత్రి వచ్చాము, మేము వచ్చాము, మా వెనకాల వాళ్ళు వచ్చారు. లేదండి లేదు, మేమే వచ్చి మేము చెప్పినాక వెళ్ళండి అమ్మ, వాళ్ళకి మీకు పరిష్కారం చేస్తాను, రేపు బసరావు గారు కూడా వస్తాడులే అన్నారు. పోలీసులు అయితే ఏం పట్టించుకోవాలి, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. వస్తాంలే వెళ్ళండి అమ్మ అన్నారు. ఇక వాళ్ళు ఒక 300 గడప వాళ్ళు ఉండారండి, మేము ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఉప్పరోళ్ళు ఈ వాడకట్లో ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళు ఒడ్రోళ్ళు ఒక కట్టడి కట్టారండి. ఇప్పుడు ఇది 2-3 నెలల కానీ జరుగుతూనే ఉంది. ఒక ఆడపిల్లని ఒకసారి ఒక మాట అన్నారండి, మా ఆడపిల్లని అన్నారని ఆ పిల్లని పట్టుకొని మేము కొట్టాం. అన్నా కాంచి మా మీదకి వచ్చి పట్టుకొని
వాళ్ళు మేము మాకు ఎక్కడ సందు దొరికింది అక్కడ బాధేద్దామని. ఈ గొడవలన్నీ కూడా ఆడపిల్ల గతంలో జరిగినాయనండి. ఒక బసరా గారు కూడా ఆయనే చేశాడు. పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళే తిట్టారు, వాళ్ళు కొట్టారు. ఇదే మాట అంటున్నారండి. ఈ ఉప్పరోడు అనేవాడు ఈ వాడకట్లో ఉండకూడదు, ఇదే మాట మాట్లాడుతున్నారండి. ఇక రాత్రి వచ్చి ఇక్కడికి అసలు స్పృహ లేదండి, ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము. ఇక ఇక్కడి నుంచి కుట్లేశారు, 16 కుట్లు 15 కుట్లు పడ్డాయండి. ఇక ఎక్కడి నుంచి స్పృహ లేకపోతే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోమన్నారు. ఎద్దులండి మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. కాదు నీకు ఏదైనా తేడా చేసేస్తుంది, ఆయనకి ఆటో ట్యాక్స్ సార్ గారు. ఆయన్ని సరే నేను నా పిల్లల్ని వదిలే అందరూ పోలీస్ స్టేషన్ కాడ పడిపోయాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్ కాడ ఉంచేసి వాళ్ళని వదిలేశారు సార్ గారు. మీకు స్టేట్మెంట్ ఇచ్చామన్నారు. మాకు ఏమి చేసింది పరిష్కారం లేదు, వాళ్ళని వదిలేసేసారు. ఇక మేము ఎక్కడే ఉన్నాం. తర్వాత వస్తే మేము ఇప్పుడు ఏమో మరి ఇంతవరకు ఇచ్చారో ఇలేదో మాకు తెలియదు. వాళ్ళని మట్టుకు వదిలేశారండి. అసలు వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, నందిగావ నుంచి వచ్చి నవాపేట నందిగావ వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నా గుండెల మీద కూర్చొని నన్ను ఆడదాళ్ళు పవర్ చేయించుకోకుండా అట్ట చేసేసాడు సార్. అది చేసి నన్ను అట్ట ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నన్ను అట్ట నా కూతురుని అయితే అసలు చంపేశారు సార్. నా కూతురుని అయితే అసలు నా పేక పట్టుకొని పిసికేసి అసలు చచ్చిపోయింది సార్. నా కూతురు చచ్చిపోయింది అనుకున్నా నేను రాత్రి. నా కూతురుని అంతా ఇచ్చేసేసారు సార్. నాకు న్యాయం చేయండి సార్, నాకు అదే కావాలి. మా ఈ 10 ఇళ్ళు సార్ గారు ఉప్పరోడ్ అనేది ఉండకూడదు, ఉప్పరోడ్ అనేది ఉండకూడదు అని అదే పాట పాడుతున్నారు. వాళ్ళు అన్న మాట మా ఆడపిల్లలు దంగి ఉండాలంట. వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు సార్ గారు. నాకు మీరు న్యాయం చేయండి సార్ గారు, నాకు అదే కావాలి. మమ్మల్ని ఎట్ట ఈ రేత్రి వచ్చి అర్ధరేత్రిగా నందిగా వాళ్ళకి ఈ ఊరోళ్ళకి సంబంధం ఏంటో సార్ వచ్చి మమ్మల్ని బాధేసేసారు. నాకు న్యాయం కావాలి సార్ గారు. పామిడిలో మనం దినపత్రిక విలేకరి వేణుగోపాల్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసులు, తహసీల్దార్ మారుతులకు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ పామిడి మనం విలేకరి వేణుగోపాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అంటూ విలేకరులు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని జర్నలిస్టు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ఫెడరేషన్ రాయదుర్గం కన్వీనర్ ప్రసాద్ యాదవ్, మనం ఆర్సీ ఇన్ఛార్జ్ ఓబులేసు, జర్నలిస్టులు ఆనంద్, ఆవుల మనోహర్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రిస్వామి, మధు, సవరప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం దినపత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ పామిడిలో కేంద్రమైన దారుణంగా కొంతమంది దుండగులు నరికి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో మీడియా మిత్రులను కలిసి స్థానికంగా సీఏ గారికి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి కుటుంబాలని న్యాయం చేయాలని మీడియా వాళ్ళంతా కోరుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, చివరికి హత్య ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తాజాగా ఆగస్టు 15 రోజునే స్వతంత్ర దినోత్సవం రోజునే పామిడి పట్టణంలో వేణుగోపాల్ అని మనం పత్రిక ఇన్ఛార్జ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను జర్నలిస్టులుగా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణాలు ఏవైనా ఉండొచ్చు, దానిపైన హత్య చేయడం అనేటువంటిది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి. వారి కుటుంబానికి కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ హత్యకి ఎవరైతే పాల్పడినారో వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
ఈ ఘటన పైన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి అందరూ కూడా జర్నలిస్టుగా విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఏమిటంటే, మీరు లోతుగా విచారణ జరపండి. రకరకాల కోణాలు ఉండొచ్చు, కానీ ఆ కోణాల్లో విచారణ జరిపించి ఒక జర్నలిస్టుగా అతను హత్యకు గురయ్యాడు కాబట్టి వారికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షించేందుకోసం వారి హత్య ఘటన పైన పూర్తిగా విచారణ జరిపించి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ గారికి ఆ విధంగా విజ్ఞప్తి చేశాం. ఇప్పటికే అదేవిధంగా యూపీఎస్ సిఐ శ్రీనివాసులు సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కోరుతున్నటువంటిది ఏమంటే, వారి కుటుంబం కూడా పేద కుటుంబమే, జర్నలిస్ట్ కుటుంబం. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఒక ఆర్థిక సహాయాన్ని అందిస్తే వారి కుటుంబం కూడా కనీసం ఆర్థికంగా బాగుంటుందనేటువంటిది, వాళ్ళ పిల్లలని కూడా చదివించేటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందనేటువంటిది మన అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకూడదనంటే ఈ ఘటనల పైన చర్య తీసుకుంటేనే దానికి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగకపోయినా జరిగిందని చెప్పుకుని తిరుగుతున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బరాయుడు ధ్వజమెత్తారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తను చేసే కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం అడ్డం పడుతుందని విమర్శించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బరాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. తమ హయాంలో చేసి చూపించామని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం చేతకాక ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి ప్రజలపై పడుతున్న భారాన్ని బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టేసరికి ప్రభుత్వం వచ్చేసాయి గెలుస్తుందో లేదో అనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ప్రభుత్వం చూడండి, ముందు చేసిన కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పించండి. ఇలా డబ్బులు రాక ఒక్కోడు ఏడుస్తున్నాడు. జగదత్తి రోడ్డు చేస్తే ఒక 10 కోట్లు రావాలన్న, ఇవి మళ్ళీ ఆపేస్తున్నాడు. ఈరోజు కాలువ తీసుకోండి, జగదత్తి రాచలపాడు కాలువ సగం చేసి ఎక్కడ కాలువ అక్కడ ఈరోజు రైతులు బయట చేసుకోండి, ఎక్కడ పెడితే దిగిపోయాడు. అదేవిధంగా జగదత్తి మూమూరు కాలువ జైకో నిధులు తెస్తే ఆ నిధులు మీరు డైవర్ట్ చేశారు. అది మీ ప్రభుత్వం ఘనత. మీరు మాట్లాడేది ఎవరైనా కాంట్రాక్టర్ మామూలుగా జైకా నిధులు, వరల్డ్ బ్యాంక్ నిధులు అంటే ముందుకు వస్తారు, ఎందుకంటే బిల్లు వస్తాయి. అవి కూడా తినేశాడు. మీరు చెప్పేది కానీ మాట్లాడే ముందు మళ్ళీ తెలుగుదేశం అంటే బాగుండదు. ఇన్ని రోజులు నేను చిన్నానికి చెల్లెవరా చేయబోయిన గౌరవంగా ఉన్నాను. గౌరవం బాగొట్టుకోవద్దు. ఏదన్నా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఉంటుంది చెప్తున్నారు. ఏదైనా అభివృద్ధి చేసి చూపించాలని మాటికి తెలుగుదేశం గమ్ముకుండే ప్రసక్తే లేదు. ఈరోజు చూడండి, మేము తెచ్చిన అభివృద్ధి రోడ్లు, గండికి రోడ్డు, ఎస్సీవీ గండికి రోడ్డు, గట్టిపల్లి గుడి రోడ్డు, పాత బంగారుపల్లి రోడ్డు, మోపూరు నుండి బలిపాలెం రోడ్డు, గొల్లపాలెం రోడ్డు, అవునూరు రోడ్డు, కొత్తపల్లి రోడ్డు, వెంకటేశ్వర రోడ్డు. ఈ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయిన రోడ్లు. శాంక్షన్ అయిన హక్కులు చేయించేదాకా మీరు ఏడుస్తూ తెలుగుదేశం పార్టీ మీరనేది కొత్తగా ఏ శాసనం తెచ్చా చూపించు. పలాని శాసనం తెచ్చాను కొత్తగా, ఈ రోడ్డు నేను తెచ్చాను చూపించు. కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు, తొందరపడి మాట్లాడద్దు. ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్లో శ్రీ రంగనాథ ఆలయంలో నిత్యపూజ ఆలయ కమిటీ చైర్మన్గా నూతన బాధ్యతలు స్వీకరించిన పాటూరు కొండారెడ్డి మరియు పాలకవర్గం ఈ సందర్భంగా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి సాల్వాతో సత్కరించారు. రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టికి ఆలయ అర్చకులు రంగయ్య శాస్త్రి తీసుకువెళ్లారు. తప్పకుండా ఆలయ అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిత్యపూజ స్వామి ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతానని చైర్మన్ కొండారెడ్డి అన్నారు. మహిళల టాయిలెట్లు, బాత్రూంలు శాశ్వత పద్ధతిలో ఉండే విధంగా అన్ని విధాల అభివృద్ధి పాటుపడతానని చైర్మన్ కొండారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, రాజంపేట ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ సిబ్బంది చంద్ర, వన్ తాటిపల్లి వైసీపీ నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी भवति सदाय गुरुश्रेन्द्रिये प्रतिष्ठति रोजनो रोजमान शोभन शोभमान कल्याण మీరు బయట పెట్టలే సార్ ఇంకా పీఠంతో పాటు ఉన్నటువంటి విగ్రహం అది కింద మీద అట్లే ఉంది అది కొట్టేసి ఎత్తుకుపోయారు అన్నమాట ఇప్పుడు విగ్రహం ఇదే మాదిరి తిరుపతిలో తయారు చేయించాము చేయించాం సార్ రెడీ అయింది కాబట్టి చిన్న సార్ వచ్చి 2021 ఆగస్టు జనవరిలో ఇది భిన్నమైనది పెట్టచ్చు కాలు పెట్టండి అన్నాడు అది ఆగమ శాస్త్రానికి విరుద్ధము అది తర్కించలేక సరే విగ్రహం చేయడం జరిగింది కొత్త విగ్రహం పెడతాం సార్ ఇది బయటకు తీసి గ్రానైట్ వేస్తాము గ్రానైట్ తీస్తానికి ఆగస్టు శ్రావణ మాసంలో మంచి రోజులు ఉన్నాయి తర్వాత 3 నెలలు మూడం వస్తుంది దీన్ని మనం ఎప్పుడో మేము ప్రిజర్వ్ చేసి పెడతాం సార్ లోపలిని ప్రిజర్వ్ చేసి పెట్టేసి దానికి ముప్పై లక్షలు సార్ గోపురానికి తయారు చేయించాం మన తర్వాత కళ్యాణ మండపం ఈ బయట ఉన్నటువంటి ప్రాకారం దానికి అది వాళ్ళు శాంక్షన్ చేసింది ఇక్కడ గర్భగుడిలో ఇదంతా వాళ్ళు పెట్టలేదు అది ఒక లేడీ వచ్చింది అప్పుడు ఎన్క్వైరీ ఆఫీసర్గా మే 13 34 lakhs అన్నారు అదే అది మీ ద్వారా జరిగింది తెలుసు నాకు అది ఇవి పెట్టారు సార్ ఆ ఫైల్ మీరు దయచేసి ఎండమని పంపించండి అన్ని కామన్గా చదివించేసే బిఎస్ఎస్ వరప్రసాద్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి శ్రీమతి అమ్మవాణి భర్త గంగయ్య శుభలక్ష్మ భర్త శ్రీనివాసులు కడప జిల్లా సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామం శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థల విధులను గూర్చిన 30/87వ చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాము. అందుబాటులో ఉంది తల్లి అమ్మ ముందుకెళ్ళమ్మా. స్వామి దేవస్థానంకు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కొండారెడ్డి గారిని చైర్మన్గా నియమించడం, అలాగే మరి కొంతమంది దాంట్లో మెంబర్స్గా చేర్చడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనకు సిద్ధవట మండలంలోనే ప్రధానమైన ఒక మంచి దేవస్థానం ఈ శివాలయం. దీనికి ధర్మకర్త మండలిగా చేయడం చాలా
అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే దీనికి భక్తి శ్రద్ధలతో చాలా బాగా పూజలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ మెంబర్స్ కూడా, అలాగే కొండారెడ్డి మన చైర్మన్ మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవస్థానాన్ని బాగా అభివృద్ధి పరిచేదానికి మీరందరూ కూడా పాటుపడాలి. ఎందుకంటే ఇది ఒక బాధ్యతతో కూడిన పని. ఎందుకంటే అక్కడ మన వాళ్ళను సమన్వయం చేసుకుంటూ ఆ టెంపుల్ను బాగా అభివృద్ధి పరిచేదానికి మీరంతా కంకణం కట్టుకోవాలి. మీరే కాదు, మన మండలంలో ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. అందరినీ కలుపుకుంటూ వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకుంటూ ఆ దేవస్థానానికి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీరందరూ సూచనప్రాయంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఒక మంచి డెవలప్మెంట్ కూలిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికి ప్రధానంగా మనకు రోడ్డు సమస్య చాలా మేజర్గా ఉంది. ఎందుకంటే ఆ రోడ్డు సమస్య తీర్తే చాలా మాత్రం తీరినట్టే. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా చాలా ట్రై చేశాం. కానీ అది ఫారెస్ట్లో ఉన్న దానివల్ల కొంత దాన్ని జాగ్రత్తగా జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాక్సిమం ఈసారి, ఎందుకంటే మన రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, అలాగే CCF మన కడప జిల్లా వాసే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు తప్పకుండా. ఆ రోడ్డుకి పూర్తిగా డెవలప్ చేసి మంచి రోడ్డు వేయించి భక్తులకు అనుకూలమైన మార్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కొన్ని మొబైల్ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా ఈఓ గారు మోహన్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు మీరందరూ ఎప్పుడప్పుడు శ్రమించి అక్కడ బాగా కృషి చేయాలి. ఎలా చేస్తే బాగుంటుందని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దాని గుండా మీరు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. పోతే మన రంగనాయకుల స్వామి టెంపుల్ కూడా 34 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి పూర్తిగా ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేయించి తొందరలో దీన్ని ఇప్పుడే స్వామి గారు చెప్పడం జరిగింది. కొత్త విగ్రహం కూడా తయారు చేయించేసాము, రెడీ అయింది. మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, స్థాపించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తీసుకెళ్తాను. అలాగే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా వీలైతే ఆ రోజుకి పిలిపించి దీన్ని బ్రహ్మాండంగా మళ్ళా పూర్వ వైభవం దీన్ని చేకూర్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఉండండి నాయన ఫోటో తీస్తాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా 33వ వార్డులో 37.99 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులు చేపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు, బంగారమ్మ మెట్ట, గోవిందా రోడ్డు ఏరియాలో తారు రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నంలో విశాఖ సౌత్ పాత నగరం కావున ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మేయర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, చుట్టుప్రక్కల నివసించే ప్రజలు ఎమ్మెల్యే వాసుపల్లిని, 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి బీసెట్టి వసంతలక్ష్మి, జీకేలను పుష్పగుచ్చాలిచ్చి సాల్వాలతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు విశాఖ జీవీఎంసీ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి, 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి బీసెట్టి వసంతలక్ష్మి, జీకే, 33వ వార్డు ప్రెసిడెంట్ రంది గోపి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది కూడా రైట్
మా